జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో విశ్వాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, ఏకాదశ రుద్రరూపుడైనటువంటి శివుడు, సకల దేవాధీశుడైనటువంటి బ్రహ్మ, ఈ ముగ్గురు బ్రహ్మర్షుల యొక్క సేవలందుకుంటూ నివసిస్తూ ఉంటారు ఆ సోమగిరి మీద. ఓ శతవళి, ఇక అక్కడి నుండి మీరు ముందుకు వెళ్ళలేరు. అందుకని అక్కడి దాకా వెళ్ళి తం ఆలోక్య తతః క్షిప్రం ఉపావర్తితుం, మీరు ఆ పర్వతం దాకా వెళ్ళి అక్కడ చూసి వెనక్కి వెంటనే రండి. ఓ వీరులారా, నేను ఇంతవరకు చెప్పినటువంటి యన్మయా పరికీర్తితుం యదన్యదపి నోక్తంచ, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రదేశాలలో, నేను చెప్పని ప్రదేశాలలో కూడా సర్వమేతత్ విచేతవ్యం, అంతటా సీతమ్మ జాడ కోసం జాగ్రత్తగా వెతకండి. ఓ వీరులారా, మీరు సీతమ్మను వెతికి పెడితే దాశరథేహే మహత్ప్రియం, శ్రీరామచంద్రుడు చాలా సంతోషిస్తాడు. మహత్తరంచాపి తతో మమ ప్రియం, నేను రాముడి కంటే ఎక్కువ సంతోషిస్తా మీరు కనుక సీతమ్మ జాడను తీసుకొని వస్తే. ఇంకా వెళ్ళండి ఓ వీరులారా, మీరు కార్యాన్ని సాధించుకొని రండి. ఇక కార్యసాధన చేసి వెనక్కి వచ్చిన తర్వాత మీరు అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అని సుగ్రీవుడు శతవళి ఇంకా సైన్యాన్నంతటిని కూడా ఉత్తరం వైపు పంపించి, విశేషేణతు సుగ్రీవో హనుమత్ అర్ధముక్తవాన్, ఆ ప్రక్కనే ఉన్నటువంటి హనుమతో ప్రత్యేకించి మళ్ళీ సుగ్రీవుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రక్కన రాముడు కూడా ఉన్నాడు. శ్రీరామచంద్రుడు చూస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు హనుమకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వటాన్ని చూసి రామచంద్రుడికి అనిపిస్తోంది, హనుమ కార్యాన్ని సాధించగలడు అనేటటువంటి నమ్మకము సుగ్రీవుడికి దృఢంగా ఉన్నట్టుంది. అందుకే సుగ్రీవుడు అంత గొప్ప ప్రాముఖ్యతను హనుమకి ఇస్తున్నాడు అని రామచంద్రుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక సుగ్రీవుడు హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వానరశ్రేష్ఠుడా హనుమా, నా భూమౌ, నీకు భూమి మీద సంచరించడానికి ఎటువంటి అడ్డు లేదు అని నాకు తెలుసు. నా అంతరిక్షేవా, నా అంబరే, నా అమరాలయే, నా అప్సువా గతి సంగం తే, అంతరిక్షములో కానీ, ఆకాశములో కానీ, దేవలోకములో కానీ, జలములో కానీ నీ సంచారానికి అడ్డే లేదు అన్న విషయం హనుమా నాకు బాగా తెలుసు. ఓ హనుమా, నీకు స అసురాః సహ గంధర్వాః స నాగ నర దేవతాః విదితాః సర్వలోకాః తే ససాగర ధరాధరాః, నీకు సకల లోకాలు తెలుసును అని నాకు తెలుసు. ఓ హనుమా, సకల లోకాలలో ఉండేటటువంటి అసురులు, గంధర్వులు, ఉరగులు, నరులు, దేవతలు, సాగరాలు, పర్వతాలు అన్నీ నీకు బాగా తెలుసునన్న విషయం నాకు తెలుసు. ఓ మహాకపి హనుమా, నీ గమనము, నీ వేగము, నీ తేజము చాలా గొప్పవి. నీ తండ్రి వాయుదేవుని గుణములకు సాటి అయినటువంటి వాడివి నువ్వు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.